నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అనేది ఒక సామెత ఉంటుంది కదా. సేమ్ మన మోడీ గారు కూడా అలాంటి వ్యవహారమే చేస్తున్నట్టు కనపడతా ఉంది. నిన్న సాయంత్రం 5 గంటలకు ట్రంప్ ఒక ట్వీట్ వేస్తాడు. 2 దేశాలు ఒప్పుకున్నాయి, కాల్పుల విరమణను ఒప్పుకున్నాయి అని చెప్పేసి ఆయన ట్వీట్ వేస్తాడు. వీళ్ళకంటే ముందే దాన్ని ధృవీకరిస్తూ మన దేశ అధికారులు కానీ, విదేశాంగ మంత్రి కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ అధికారికంగా ధృవీకరిస్తారు. అట్లాగే పాకిస్తాన్ కూడా అదే విషయాన్ని చెప్తుంది. ఇది అయిపోయిన తర్వాత నిన్నటి నుంచి మోడీకి ఫుల్ డ్యామేజ్ అయింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ని కొట్టడానికి మనకు చాలా బలం ఉన్నది, ఇది అనువైన సమయము, మనకు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉన్నప్పుడు ఎందుకు మోడీ వెనక్కి పోయిండు? దేనికోసం పోయిండు? గతంలో ఇందిరాగాంధీ ఇట్లా పోయిందా? నెహ్రూ ఇట్లా పోయిందా? గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఎవరైనా అమెరికా చెప్పినప్పుడు ఇట్లా విన్నారా? అమెరికా ఎంత చెప్పినా దాని స్వార్థం ఉంటుంది. అందులో అమెరికా డబుల్ గేమ్ ఆడుతూ ఉంటుంది. అమెరికాతోని దోస్తానం మంచిగా కాదు, శత్రుత్వం మంచిది కాదు. దాంతో మంచిగా ఉండాలి, ఉన్నట్టుగానే ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోవాలి అన్నటువంటి విధంగా చాలా రకాలుగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా నుంచి అదైతే ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా, అటు జాతీయ రాజకీయాల్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఇక దాని నుంచి నిన్నటి నుంచి ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది బీజేపీ కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇవన్నీ శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. సో దాంట్లో సందర్భంగా ఫస్ట్ ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్తోనే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయించారు. ఏం ప్రకటన చేయించారు? ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు, అయిపోలేదు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆపరేషన్ సింధూర్లో అప్పగించిన పని, అంటే ఆ ఆపరేషన్లో ఎంతవరకు మాకు పని చెప్పారో ఆ పని పూర్తి చేసినాము, ఇది ఇంకా కొనసాగుతూనే ఉన్నది, ఫేక్ న్యూస్ నమ్మొద్దు అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఇప్పించినా కానీ చర్చ ఆగడం లేదు. మోడీ ఎందుకు సైలెంట్ అయిపోయిండు? ఇప్పుడు మనకు దేశం బలంగా ఉంది, మనకు పాకిస్తాన్ కొట్టే అవకాశం ఉన్నా ఎందుకు ఆగిపోయిండు అన్నటువంటి చర్చ ఇంకా బలంగా పోతుంది. రాజకీయ పార్టీల విమర్శలే కాదు, మేధావుల విమర్శలే కాదు, ఇది అనాలిసిస్ చేస్తున్నటువంటి వాళ్ళది వీళ్ళ విమర్శలే కాదు, సాధారణ ప్రజలు కూడా మోడీ ఎందుకో భయపడ్డట్టున్నది, మోడీ ఎందుకో కొంత వెనకడుగేసిండు, అసలు ఎందుకు స్టార్ట్ చేసిండు, ఎందుకు ఆపేసిండు మధ్యలో, ఇట్లాంటి చర్చ బాగా నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. ఈ నేపథ్యంలో దీనికి తోడు ఇంకొకటి కూడా జరిగింది. ఏంది? కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఒక లేఖ రాసింది. మల్లికార్జున ఖర్గే కానీ, రాహుల్ గాంధీ మోడీకి లేఖ రాశారు. లేఖ రాయడంతో పాటు కేసీ వేణుగోపాల్ మిగతా వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ కూడా పాస్ చేసిరు. ఏమని? అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ చేసినావు, ఎందుకు ఆపేసినావు, దేనికోసము ఆపరేషన్ సింధూర్ అని పెట్టినావు, ఇదన్నిటి మీద మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం కావాలి. కాబట్టి మీరు వెంటనే పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయండి, పాక్కు భారత్కు మధ్య జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏంటిది డిస్కస్ చేయండి, అట్లనే అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయండి, కాల్పుల విరమణకు ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, మేము అందరం కూడా సపోర్ట్ చేసినాం కదా, ఈవెన్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము కూడా సపోర్ట్ చేసినాం కదా, ఎందుకు మీరు వెనక్కి తీసుకున్నారో సమాధానం మీరు చెప్పాలి, ఆ బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా లేఖలు రాశారు. దాంతో ఇంకా ఇరకటంలో పడ్డది కేంద్ర ప్రభుత్వం, మోడీ. సో దీంతో ఇక మోడీ గారు అత్యవసర సమావేశం, హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసిరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసిరు. ఆ మీటింగ్కి రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, అలాగే జాతీయ భద్రతా సలహాదారు ఎవరుతున్నారో అజిత్ దోవల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. వీళ్ళతో పాటు త్రివిధ దళాలు ఉన్నాయి కదా, మన నౌకాదళము, అలాగనే ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, ఈ 3 త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు ఆ సమావేశానికి హాజరయ్యి చాలా గంటల పాటు కీలకమైనటువంటి సమావేశం జరిగింది. చాలాసేపు చర్చించుకున్నారు, మాట్లాడుకున్నాక దాని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఆ ప్రకటనతోటి కొంత ఇప్పుడు మీడియా కొంత ప్రచారం చేస్తూ ఉన్నది. ఇప్పుడు కొంత వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమని? ఏదైతే నిన్న ట్రంప్ ట్వీట్ తోటి, అమెరికా మధ్యవర్తిత్వంతో ఏదైతే చల్లబడ్డటువంటి మోడీ మళ్ళీ తన ఘాటు స్వరాన్ని మళ్ళీ అదే అమెరికా ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, జేడీ వాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ జేడీ వాన్స్కి ఫోన్ చేసి మళ్ళీ అంతే ఘాటు వాయిస్ తోటి, అంతే ధిక్కార వాయిస్ తోటి ఆయనకు ఫోన్ చేసినట్టు మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఏమని ఫోన్ చేసిండు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తోటి ఫోన్లో మాట్లాడిండు. నిన్న మీరు చెప్పినందుకు మేము ఒప్పుకున్నాము, మీరు ఏదైతే ఒక కీలకమైనటువంటి నిఘా సమాచారం ఉంది, అది చాలా భయంకరంగా ఉంది, కాబట్టి మీరు కాల్పులను విరమించుకోవాలి, వీకెండ్లో చాలా ఘోరం జరిగిపోయేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మీరు ఏదో చెప్పిర్రు, నేను విరమించుకున్నాక అయినా పాకిస్తాను అట్లనే దాడి చేస్తూ ఉంది, అట్లనే డ్రోన్లు ఎగిరేసింది నిన్న, సో మేము దీన్ని ఊకోము,
ఒప్పుకునే ప్రసక్తి లేదు, మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదని చెప్పేసి ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్టు మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ దాడి చేస్తే మాత్రం మీరు చెప్పినని మేము ఊకున్నాం, అమెరికా చెప్పిందని మేము ఊకున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ దాడి చేస్తే మాత్రం మేము ప్రతి దాడి చేస్తాం. వాళ్ళు ఒక గుండు వేస్తే మేము 10 గుండ్లు వేస్తాము. ఒక తుపాకీ వాళ్ళు వెలిస్తే, ఒక్క మిసైల్ వాళ్ళు వేస్తే మేము 10 మిసైల్స్ చేస్తాము. ఇంకా మేము దాడి స్టార్ట్ చేయలేదు, మేము దాడి స్టార్ట్ చేస్తే భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఆయనకు చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లనే మేము ఉగ్రవాదాన్ని అంతం చేసేటువంటి విషయంలో మేము ఒక్క అడుగు కూడా వెనకకి పోము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ జేడీ వాన్స్ కాల్ చేసి, ఎవరి మధ్యవర్తిత్వంతో ఇది ఆగిపోయిందో అమెరికా, అదే అమెరికా ఉపాధ్యక్షుడికి కాల్ చేసి ఫోన్లో మన మోడీ గారు మాట్లాడినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీని తర్వాత ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పీఓకే మీద. ప్రధానంగా మోడీ గారు ఇచ్చినటువంటి, ప్రధాని గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇవాళ హైలైట్. అదే పీఓకే మీద ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? పీఓకే విషయంలో వెనక్కి తగ్గేది లేనే లేదు. ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉందో దాని విషయంలో మేము వెనక్కి తగ్గము. పీఓకేను మాకు అప్పగించడము, ఆ కశ్మీర్ను ఏదైతే మీరు కబ్జా పెట్టారో దాన్ని మాకు అప్పగించడం తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం లేదు, ఇంకొక గత్యంతరమే లేదు పాకిస్తాన్కు. ఆ పీఓకేను మాకు అప్పగించడంతో పాటు ఉగ్రవాదులను అంతం చేస్తాము. అలాగే మా మీద ఎవరైతే దాడి చేసిర్రో, మా పహల్గామ్ ఘటన కానీ మిగతా ఘటనల్లో మా మీద ఎవరైతే దాడి చేసిర్రో దేశం మీద, ఆ ఉగ్రవాదులను మాకు అప్పగించడం తప్ప ఇంకొక ఆప్షన్ లేనేలేదు పాకిస్తాన్కు. కాబట్టి ఇందులో ఎలాంటి మార్పు లేదు. మీరు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో, భారత్ ఓడిపోయిందని, భారత్ లొంగిపోయిందని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారో, ఇవన్నీ తప్పు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక అడుగు కూడా వెనకేసేయలేదు. మాకు పీఓకేను అప్పచెప్పాల్సిందే, అప్పచెప్పితే తప్ప మేము ఏది కూడా మా పోరాటం ఆపము అని చెప్పేసి కూడా ప్రకటన చేసిరు. అలాగే ఇంకొక వ్యాఖ్య కూడా చేసిరు, మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అని చెప్పేసి కూడా మళ్ళీ ఆయన ప్రస్తావించారు ప్రధానమంత్రి మోడీ గారు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇటు అమెరికా ఏదైతే సూచించిందో దాన్ని ధిక్కరించినట్ట, మరి ట్రంప్ మాటను పక్కన పెట్టినట్ట ఏంటి అనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. అలాగే త్రివిధ దళాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు మోడీ గారు. పాక్ కాల్పులు జరిపిందనుకో మీరు వెంటనే గట్టిగా బదులివ్వండి, వాడు ఒక్క గుండేస్తే మీరు 10 గుండెలేసేసేయి. వాడు ఒక్కసారి తిరగబడే ప్రయత్నం చేసినా సరే మీరు వెంటనే మన విశ్వరూపం ఏంటో చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే దాంతోపాటు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు. ఈ రాత్రికి ఏం జరగబోతున్నది కొంత ఆసక్తికరంగా ఉన్నది. మరి నిన్న ఆల్రెడీ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా, 2 దేశాలు అంగీకరించిన తర్వాత కూడా కాశ్మీర్లో, జమ్మూలో నిన్న బాంబుల సప్పుడు, ఇవన్నీ సప్పుడు వచ్చినాయి, డ్రోన్లు లేచినాయి, ఇదంతా జరిగినాయి. రాత్రి అది ఉల్లంఘించింది పాకిస్తాన్. మరి ఈరోజు నైట్ కూడా డ్రోన్లు లేస్తాయా, ఏమవుతుంది, అప్పుడు భారత్ ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది, ఇది ఏ విధంగా ప్రతిఘటిస్తుంది? ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన దాని ప్రకారం పీఓకేను అప్పచెప్పిందాక ఈ ఆపరేషన్ సింధూర్ ముగిసిపోదా? ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ముగిసిపోతుంది? అసలు పీఓకేను అప్పచెప్తేందుకు పాకిస్తాన్ రెడీగా ఉన్నదా? దానికి ఒప్పుకుంటున్నదా? ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు రెడీగా ఉన్నదా? ఆ మసూద్ అజార్ అనేటువంటి ఆ తీవ్రవాదిని, ఆ టెర్రరిస్ట్ని అప్పచెప్తేందుకు పాకిస్తాన్ తయారుగా ఉన్నదా? ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మారినాయి. మరి ఈ రాత్రికి ఎలా ఉండబోతా ఉన్నది? సో ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సో ఇంకా యుద్ధం ముగిసిపోలేదు, ఇంకా ఉన్నది అనేటువంటి మాట మాత్రం వినపడతా ఉంది. చూడాలి. ఏదేమైనా నిన్ననే తీసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు నిన్న సడన్గా ఆపేసిర్రు? జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారనేది మాత్రం కొంత చర్చ నడుస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుంది అన్నది.